హలో అందరికి వెల్కమ్ టు సారఫిటాక్స్. మచ్చతో ముచ్చట బ్లాగ్స్ లో ముచ్చట ఏంటంటే ఈ రోజు నేను చదవబోతున్నాను రాశి ఫలాలు. ప్రతి ఒక్కరి వారి జీవితంలో ఏం జరగబోతుంది అనేది ముందుగానే తెలుసుకోవాలనే ఆరాటం ఆతృత చాలా ఉంటుంది. ఎందుకు అంటే ఏదైనా మంచి జరిగేది ఉంటే ఆ మంచి జరగడానికి ముందే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ చెడు జరిగేది ఉంటే ఆ చెడు జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ గుడ్డిగా ఏది కూడా నమ్మకూడదు. మనం మంచి జరిగేది ఉంటే దానికోసం ప్రయత్నాలు చేయండి, చెడు జరిగేది ఉంటే దానికి దూరంగా ఉండండి. ఓకేనా? ఇక నుంచి నేను మీకోసం రాశి ఫలాలను నా యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మరికొంతమందికి దీన్ని షేర్ చేయగలరు. సో వీడియోలోకి వెళ్ళిపోతే మొదటగా మనం చదువుతున్న రాశి ఏంటి? మేషం. మేషంలో అశ్విని భరణి నక్షత్రం, కృత్తిక 1వ పాదం. లక్ష్యాలను సాధిస్తారు. ఇబ్బందికరమైన పరిస్థితులను ఆత్మబలంతో ఎదిరిస్తారు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. నలుగురితో స్నేహంగా మెలగండి. మొహమాటం వల్ల సమస్యలు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యులతో సంప్రదించాకే ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. అంతిమ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. నవగ్రహ శ్లోకాలను పఠించండి. చూసారా, మీరంట నవగ్రహ శ్లోకాలను పఠించేసి ఏ పని చేసే ముందైనా కూడా మీ ఇంట్లో వాళ్ళని సంప్రదించే ఆ పని చేయండి. నెక్స్ట్ వృషభం. కృతిక 2, 3, 4 పాదాలు. రోహిణి నక్షత్రం, మృగశిర కార్తె 1, 2 పాదాలు. కీలక విషయాల్లో గెలుపు మీదే. కొత్త కార్యక్రమాలను సకాలంలో ఆరంభించండి. ధర్మ మార్గంలోనే ప్రయాణించండి. గందరగోళానికి గురి చేసే వారితో జాగ్రత్త. కొంత ఆలస్యమైన అనుకున్న పనులు పూర్తవుతాయి. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవద్దు. బుద్ధిబలంతో సమస్యల్ని అధిగమిస్తారు. నవగ్రహాల్ని దర్శించుకోండి. వృషభం చాలా బాగుందండి. ఏంటంటే కీలక విషయాల్లో గెలుపు మీదేనంట. మీరు ఏ పని చేసినా కూడా గందరగోళం చేసుకోకండి. కొంత ఆలస్యమైనా సరే అనుకున్న పనులు పూర్తవుతాయి. మూడవది మిథునం. మృగశిర కార్తె 3, 4 పాదాలు. ఆర్ధ పునర్వసు 1, 2, 3 పాదాలు. కాలం సహకరిస్తుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అంది వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణ వైపుగా అడుగులు వేయండి. వారం మధ్యలో ఓ మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార విస్తరణ సూచితం. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకుంటారు. మహాలక్ష్మిని ధ్యానించండి. ఏంటి, మీరు మహాలక్ష్మిని ధ్యానించండి. మిథునం చాలా బాగుందండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారంట. వ్యాపారం కూడా విస్తరణ అవుతుందంట. ఒక ఆలోచనలకే పరిమితం కాకుండా ఆలోచనల వైపు అడుగులు వేయండి. కర్కాటకం. పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష. దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేస్తారు. రాబడి పెరుగుతుంది. స్థిరాస్తుల విలువ వృద్ధి చెందుతుంది. భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి. చిన్న చిన్న చికాకులు ఎదురైనా ఏమాత్రం నిరాశ పడకండి. మరింత ఏకాగ్రత అవసరం. మీదైన ఆలోచన ధోరణిని విడిచిపెట్టకండి. వ్యాపారంలో కొత్త మెలకువలు తప్పనిసరి. నవగ్రహ శ్లోకాలను పఠించండి. నవగ్రహ శ్లోకాలను పఠిస్తూ మీకు వచ్చిన ఆలోచనలను ఎప్పుడు విడిచిపెట్టకుండా దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నారండి. సింహం. ముఖ పుబ్బ ఉత్తర 1వ పాదం. శుభ ఫలితాలు ఉన్నాయి. శుక్రయోగం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎంచుకున్న రంగంలో ధైర్యంగా అడుగులు వేస్తారు. పరిస్థితులను బట్టి స్పందించండి. వ్యాపార వృద్ధి గోచరిస్తుంది. మేలు చేయబోతే కీడు జరిగే ఆస్కారం ఉంది. ఇతరుల వ్యవహారంలో జోక్యం వద్దు. నవగ్రహ శ్లోకాలను పఠించండి. చూసారా, మేలు చేయబోతే కీడు జరుగుతుందంట. సో ఎవరి విషయాల్లో మీరు వేలు దూర్చకుండా మీ పని మీరు చేసుకోండి. వాళ్ళకి సాయం చేయాల్సిన పని లేదు. మీరు అభివృద్ధి చెందడంలోనే మీరు ఆలోచనలు చేయాలి. కన్య. ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త చిత్త 1, 2 పాదాలు. విజయాలు కొనసాగుతాయి. వేగంగా లక్ష్యాలు సిద్ధిస్తాయి. ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది. పదవి నియోగం ఉంది. బాధ్యతతో ప్రవహిస్తూ అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ధనరాశిలో ఉన్న శుక్రయోగం సత్వర ఫలితాలను ప్రసాదిస్తుంది. సంపదలు సమకూరుతాయి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయాలి. ఏంటంట, విజయాలు కొనసాగుతాయంట, వేగంగా లక్ష్యాలు సిద్ధిస్తాయంట, ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుందంట, పదవి వియోగం ఉందంట. బాధ్యతతో ప్రవర్తిస్తూ అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ధనరాశిలో ఉన్న శుక్రయోగం సత్వర ఫలితాలను ప్రసాదిస్తుంది. సంపదలు సమకూరుతాయి. తులారాశి. చిత్త 3, 4 పాదాలు. స్వాతి నక్షత్రం, విశాఖ 1, 2, 3 పాదాలు. అత్యుత్తమ కాలం ఇది. మంచి ఫలితాలు లభిస్తాయి. శుభాలు జరుగుతాయి. వ్యాపారంలో లాభాలని అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కొత్త నైపుణ్యాలను పెంచుకుంటారు. పెద్దలను మెప్పిస్తారు. ప్రతిభా పురస్కారాలు వరిస్తాయి.
ఆరోగ్యం పట్ల దృష్టి సారించండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మహాలక్ష్మిని పూజించండి. అర్థమైందా? ఒత్తిడికి కొంచెం దూరంగా ఉండమని చెప్తున్నారు. మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారంట. వృశ్చికం, విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ. అంతా మంచి జరుగుతుంది. మరింత ఏకాగ్రతతో విధులను నిర్వర్తించండి. చంచలత్వానికి దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మొహమాటం వల్ల అనుకోని సమస్యలు ఎదురు కావచ్చు. దైవ బలం సదా మిమ్మల్ని కాపాడుతుంది. గతంలో ఆగిపోయిన పని పూర్తయిపోతుంది. ఈశ్వరుణ్ణి ధ్యానించండి. శివుని, వృశ్చిక రాశి వాళ్ళు శివుని ధ్యానించమంటున్నారు. గతంలో కొన్ని ఆగిపోయిన పనులు కూడా పూర్తయిపోతాయంట. ఆ పనులు ఏంటో మీరు తెలుసుకొని ఆ పని పూర్తి చేయండి. ధనస్సు, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనయోగం పుష్కలం. బలమైన ప్రయత్నంతో లక్ష్యాలను సాధిస్తారు. ఏకాదశ స్థిత స్వక్షేత్ర శుక్రుడు ఆర్థిక విజయాలను అందిస్తాడు. ఆత్మీయుల భాగస్వామ్యంలో పనిచేయండి. మాటల్లో స్పష్టత ముఖ్యం. ధర్మ మార్గంలో నడవండి. వారాంతరంలో శుభం జరుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలను చదువుకోండి. ఏంటి వారాంతరంలో శుభం జరుగుతుందంట? ధర్మ మార్గంలోనే నడవమని చెప్తున్నారు. మకరం, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. జీవిత ఆశయాలకు తగినట్టుగా ప్రయత్నాలను వేగవంతం చేయండి. భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. భూలాభం సూచితం. గతంలోని ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అష్టలక్ష్మిని అర్చించండి. ఇంట్లోనంటే శుభకార్యాలు జరుగుతాయంట. కొన్ని ప్రయత్నాలు, గతంలో ఉన్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయంట. మీరు ఆ ప్రయత్నం ఏంటో తెలుసుకొని మీరు కూడా ఆ ప్రయత్నాన్ని వినియోగం చేసుకొని సక్సెస్ అవ్వడానికి చూడండి. కుంభం, ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఫలితాలు శుభప్రదం. కాలం అన్ని విధాలుగా అనుకూలం. మీ కష్టాన్ని సమాజం గుర్తిస్తుంది. మరింత ఆత్మవిశ్వాసంతో గొప్ప విజయాలను సాధించగలరు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. స్వక్షేత్ర స్థిత శుక్రయోగం అదృష్టాన్ని అందిస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించండి. ఏంటంట, ఏదైనా కూడా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోమని అంటున్నారు. మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించమని చెప్తున్నారు. మీనం, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్య విషయాల్లో స్పష్టత పెంచుకోవాలి. అయోమయం మంచిది కాదు. మీదైన నైపుణ్యంతో వ్యాపార సమస్యలను పరిష్కరించుకుంటారు. పరిస్థితులను బట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. వారం మధ్యలో శుభవార్త వింటారు. అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. శివ సహస్రనామం చదువుకోండి. ఏంటంట, వారం మధ్యలో మీరు శుభవార్త వింటారంట. అందిన అవకాశాలని సద్వినియోగం చేసుకోమంటున్నారు. శివ సహస్రనామం చదువుకోమంటున్నారు. ఇదండి ఈ యొక్క వారం రాశి ఫలాలు. మీకు నా యొక్క రాశి ఫలాలు నచ్చినట్లయితే, మీ రాశి ఫలాలను మీరు చదువుకున్నట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరింత కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియోని మీరు ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోలు పెడుతుంటాను. ఎటువంటి తప్పుడు వీడియోలు పెట్టను, తప్పుడు ప్రచారాలు చేయను. థ్యాంక్ యూ. సెలవు.